ఆదియందు 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు ఏమైనాడంటే ఈ వాక్యమే మనకు దేవుడు. ఆ వాక్యం ఏమైంది? ఇప్పుడు మన కాడ ఉంది. ఈ బైబిల్ మనకి ఊరుగా రాలేదు. ఎంతమంది శ్రమల వల్లనో ఎన్నో త్యాగాల వల్లనో మన ముందుకు వచ్చింది అనమాట. ఇప్పుడు ఏమై ఉన్నాడంట? దేవుడు వాక్యమై ఉన్నాడు అనమాట. అదే అధ్యాయంలో 14వ వచనం చూడండి. ఇప్పుడు ఎలా ఉందంట? ఆ వాక్యం ఏమైంది? ఆ వాక్యము ఆ వాక్యం ఏమైందంట? శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసిస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఈ దేవుడు కృపాకాలం అంటారు. దీన్ని ఏమంటారంటే కృపాకాలం. ఇప్పుడు ఈ కృపాకాలంలో మన మధ్య ఏమైనాడు? ఈ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య ఉంటున్నాడంటే ఈ బైబిల్ మన దగ్గరే ఉంటుంది కదా ఎప్పటికీ. ఈయననే మన దేవుడు అనమాట. ఈ వాక్యమే దేవుడు. ఈయన మన మధ్య ఉంటున్నాడు కాబట్టి మనం ఈ సమయంలో ఇలా ఉంటున్నాం అనమాట. కృపా మన మధ్య నివసిస్తున్నాడు అనమాట దేవుడు.